ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా టీడీపీ జనసేన అధినేతలైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఒకే వేదిక పైకి రానున్నారు. నర్సరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో కాసేపట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరువేరుగా 2 హెలికాప్టర్లలో జేఎన్టీయూకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. పల్నాడు జిల్లాకు సీఎం అలాగే డిప్యూటీ సీఎం వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ బ్రాహ్మణి, ఈరోజు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు వన మహోత్సవ కార్యక్రమంలో నర్సరావుపేట వద్ద కాకాని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు అంతా ఏర్పాట్లు చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడ వర్షం ప్రభావంతో అక్కడక్కడ చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తారా రారా అనేటటువంటిది కూడా, ఎందుకంటే 4 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా అక్కడ వర్షం కురవడంతో ఈ పర్యటన అనేటటువంటిది జరుగుతుందా లేదా అనేటటువంటిది ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వస్తుండడంతో అధికారులు గత 3 రోజులుగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పర్యటన ఈ రోజు ఎలా ఉంటుందనేటటువంటిది ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే 4 గంటల నుంచి వర్షం రావడంతో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందా లేదా అనేటటువంటిది కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. దీని మీద ఇంకా అంటే ఒక గంటలో దీని మీద ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే నరేంద్ర, చెప్పండి. సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. విద్యార్థులు కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్నారు. బహిరంగ సభలో ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ గుంటూరు జిల్లాకి ఇదే తొలిసారి రావటం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి రావటం, అలాగే సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఇక్కడికి మొదటిసారి రావడంతో అయితే ఇక్కడ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అంశాలు లేవనెత్తే అంశం మనకి స్పష్టంగా కానొస్తా ఉంది. అయితే గతంలో జగన్ ప్రభుత్వము మొక్కలుని ఏ రకంగా నరికివేశారో, అలాగే మొక్కలు జగన్ పర్యటనప్పుడు ఎలా పరదాలు కప్పుకొని అలాగే వచ్చారనేటటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. అలాగే జగన్ వస్తుంటే మొక్కలని నరికివేశారనేటటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడి అక్కడ మొక్కలకి సంబంధించి ప్రాధాన్యత ఎలా ఉందనే దాని మీద ఒక అంశం అయితే ఖచ్చితంగా చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. పర్యావరణ పైన ప్రభుత్వం అనేటటువంటిది దృష్టి పెడుతుంది అనేటటువంటిది ఇది ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.